హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కుకింగ్. ఈరోజు నేను మీకోసం చేయబోయే డిష్ కడాయి చికెన్. చికెన్ కర్రీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్. సండే అంటే చికెన్. ఆ రోజు నాన్ వెజ్ లేనిది రోజంతా వేస్టే. మన స్టైల్లో చికెన్ ఎలా చేసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, కారం, పసుపు, ఆనియన్స్ మంచిగా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకుందాం. పచ్చిమిర్చి 3-4, కొత్తిమీర, పుదీనా, ముందుగా మనం చికెన్ని నీట్గా క్లీన్గా కడుక్కొని పెట్టుకోవాలి. చికెన్లోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం కొంచెం సేపు ఆగాలి. ఆగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మెల్లిగా వేసుకోవాలి. ఆనియన్స్ అన్ని చిన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎన్ని ఆనియన్స్ వేస్తే అంత మంచిది, మనకి కర్రీలో టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలపాలి. ఒక 3-4 మినిట్స్ వరకు ఇలానే బాగా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఇలానే చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. అందులో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత మనం ఈ ఆనియన్స్ని బాగా కలపాలి. చూడండి, ఇలా రావాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చికెన్ అందులో వేసుకోవాలి.
ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. నాన్ వెజ్లో అందరికీ ఇష్టమైన డిష్ చికెన్. సండే రోజు చికెన్ లేకపోతే ఆ రోజంతా ఏ డిష్ ఉన్నా వేస్టే. చికెన్ అనే కాకుండా నాన్ వెజ్లో ఏదున్నా అందరికీ ఇష్టమే. ఇలా బాగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు 4 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. కారం మీకు తగినంత కూడా వేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెస్‌గా ఉండాలంటే ఒక స్పూన్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఛానల్ని మేము కొత్తగా పెట్టామండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ డిషెస్ కనుక మీకు నచ్చినట్టయితే వీటిని ట్రై చేసి కామెంట్స్లో మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 7-8 మినిట్స్ వరకు ఉంచాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత చికెన్ కొంచెం లైట్గా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అందులో ఇలా చికెన్ని బాగా కలిపిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కొంచెం ఉడకాలి కాబట్టి. చికెన్ ఉడికేందుకు మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. ఇదే అండి కడాయి చికెన్ స్పెషల్. ఇప్పుడు ఇలా కలుపుతూ మనం హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టాలి. అప్పుడు ఆ వాటర్నంతా కొంచెం దగ్గర చేసేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఆ టెక్స్చర్ అంతా ఇలా మనకి దగ్గరికి రావాలి. సో ఆ చిక్కదనం రావాలి చికెన్ అనేది. చూడండి ఇలా రావాలి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇంకా దగ్గరికి చేసుకోవాలని మనం ఇంకా కొంచెం సేపు పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే వాటర్ అనేది దగ్గర అయిపోతుంది. వాటర్ అనేటివి చిక్కగా అయిపోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయని అనుకుంటున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ వాటర్ అనేది చిక్కగా రావాలి. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు మనం వెయిట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలానే కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం.
చూడండి, గ్రేవీ అంతా చిక్కబడింది. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనం చికెన్ కర్రీ చేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కడాయి చికెన్. మీకు కనుక ఇలాంటి డిషెస్ మరి ఏదైనా కొత్త డిషెస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఈ డిష్ని చేసుకొని మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కడాయి చికెన్ రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్లో సర్వింగ్ ఇవన్నీ గార్నిషింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ చికెన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా ఆనియన్స్తో ఇలా గార్నిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ టచ్. మీకు కనుక ఈ కర్రీ నచ్చిందైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజాత కుకింగ్. ఇలా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి చికెన్ వేసుకొని కలుపుతుంటే ఉంటుంది. ఆహా, మాటల్లో చెప్పలేనిది, మాటల్లో వివరించలేనిది. ఆ ఒక్కొక్క ముక్కని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఆనందంగా తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుజాత కుకింగ్. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఇలాగే మా వచ్చే వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ లవింగ్.